హ్యాపీ శ్రీరామనవమి అమ్మ. ధన్యవాదాలు. నీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన వ్యూయర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. పూజ అయిపోయిందా అమ్మ? మార్నింగ్ డాడీ క్యారేజ్ ఉంది కదా, హడావిడి గబగబా పూజ అనేది చేస్తాను. ప్రసాదం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేశాను. ఒకసారి స్వామికి సమర్పించేస్తాను. ఒకసారి మన వ్యూయర్స్కి మన పూజ కూడా చూపించేద్దాం రా. ఇలాగా గోధుమ నూకతో ఇలాగా రవ్వ లడ్డూలాగా చేస్తానండి. అంటే రాముల వారికి ఈ ప్రసాదం చాలా ఇష్టం అట. మా అమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఇంకా మా పూజ ఒకసారి చూసేసేయండి. మార్నింగ్ మా వారికి అయితే ఆఫీస్ టైం అయిపోతుందని పానకం వడపప్పు అనేది మార్నింగ్ పెట్టేసి పూజ అనేది ఫినిష్ చేసామండి. తర్వాత ప్రసాదం అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా మార్నింగ్ ప్రసాదం చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళాలంటే టైం కుదరదు కదా, ఇంకా అన్ని దగ్గరగా పెడతానండి. ఎందుకంటే నా పూజ గది బుజ్జిది చిన్నది, ఇందులో అలాగా కంజెస్టెడే ఉంటుంది. అలాగా పక్కన అన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా ప్రసాదం అయితే అటువైపు కొద్దిగా పెట్టాను, ఇటువైపు కొన్ని లడ్డూలు పెట్టాను. ఇదేనండి నా శ్రీరామనవమి పూజ. మనందరిపై సీతారామ లక్ష్మణుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి.